SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. First and foremost, thanks to everybody. Murthy garu, GV, Anwar, thank you very much. మీరందరూ వచ్చిన దానికి. మీరందరూ నాకు అందరికన్నా ముందు జీవీ తెలుసు. ఇప్పుడు నేను 12th చదివేటప్పుడు ఆయన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, దాని తర్వాత అఫ్కోర్స్ నాకు పరిచయంలో అన్వర్ బాగా పరిచయం నాకు ఈనాడు రోజుల నుంచి. దాని తర్వాత మూర్తి గారు పరిచయం. మీరు మాకు చిన్నప్పుడంతా మీరు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు పరిచయం, కానీ సన్నిహితం మీతో ఎక్కువ మాకు ఉండేది కదా. మీరందరూ నాన్నగారి జనరేషన్, మీరు ఆయనతో ఎక్కువ చనువు ఉండేది మీకు. ఆయన అంటే లేదా అప్పట్లోనే పాపం మాకు అన్న వయసులో ఉండేవాడు, ఇప్పుడు కూడా అన్న వయసులోనే ఉన్నాడు. ఆయన కష్టం, కొడతాడు అంకుల్ అని పిలుస్తాడు. మూర్తి గారికి అయితే చాలా పేర్లు ఉన్నాయి, ఏమని చాలా పేర్లు ఉంటాయి. మూర్తి గారిని అంకుల్ అని పిలవాలైతే నేను. బట్ థ్యాంక్ యూ. యూనో కన్నప్పకి జనరల్గా మేము అందరితో ఇండివిజువల్గా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఒక గ్రూప్గా ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ ఏదైనా ఇన్నోవేటివ్గా ఉంటుంది. లెట్స్ హ్యావ్ అ ఫ్రీ టాక్. కన్నప్ప గురించే కాదు, బట్ యూనో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ హియర్, ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అంటే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మీరు ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. షూర్. ఏంటిది ఆ ఓత్? అంటే అంతా నిజమే చెప్తాను కాదు, తప్పించుకోను. సో తప్పించుకోను, అది మీరు భరించగలిగితే ఓకే. బాగా పర్లేదు. నిజాలు భరించే శక్తి లేదంటారా? ఏమో, నేను చెప్పే మాటలకు భరించే శక్తి ఎవరికో చూసే వాళ్ళకు ఉంటుందా లేదా అని. కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా. కరెంట్లీ ఐమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. దిల్రాజు గారి భాషలో చెప్పాలంటే, నన్ను చూపిస్తే నా గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని అంటారు ఆయన ఎక్కువ. ఆయన ప్రతి దాంట్లో కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ అది. ఒకసారి ఎవరో ఏదో మాట్లాడితే సునీల్ గట్టిగా అన్నాడు, మాట్లాడుకొని తమ్ముడు నా గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో దీపం వెలుగుతుంది. ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి, నా గురించే కదా మాట్లాడుతున్నాడు, మాట్లాడుకొని అన్నాడు. మీరు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, దీపం వెలుగుతుందని. దిల్రాజు గారు కూడా చాలామంది ఈ నోషన్లో ఉన్నారు, ఈ ఐడియాతో ఉన్నారు. అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. నాట్ ఇన్ జనరల్. ఎప్పుడు మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి, జర్నలిజంలో ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్ట్ ఇట్, బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్లో నుంచి మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి. అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్. సో దట్స్ ద రీజన్. నెగటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తగా, ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్ విల్ ట్రావెల్. నేను అదే చెప్తున్నా సార్, జనాలు ఎలా ఉంటారంటే ఒక నిజాన్ని ఒప్పుకోవడానికి అలా ఉండదు. ఎలా ఉంటుంది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టి అనుకోండి, 60 మంది కామెంట్లు చేస్తారు, అరే ఎందుకురా పెట్టావు, నువ్వేంట్రా, నీ వయసు ఏంట్రా, ఇది చేస్తారు. సరే పోనీ నా వయసు కాదు కదా, అమ్మాయి ఫోటో ఒక దేవుడి ఫోటో పెట్టాడు అనుకోండి, వాడు కనీసం అక్కడ నమస్కారం కూడా పెట్టాడు. అదేంట్రా మీరు నమస్కారం పెట్టావు కదా అంటే, అయితే నువ్వు నమస్కారం పెడతాను, స్పందిస్తావు, నువ్వు అమ్మాయి ఫోటో పెడతావు అంటే మళ్ళీ. సో ఈ వయసు వరుస ఉంటుంది, ఎవరిని సాటిస్ఫై చేయలేము. మీకు తెలుసా సార్, ట్విట్టర్లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోటోనే ఉంటాయి. అది ఎప్పుడు ఏడాది క్రితం ఇంట్లో గొడవ చేశారా? మనకు సమస్య లేదు, వీధిలో పడుతున్న సమస్య. అదే బాబు ఇప్పుడు చూస్తారు. నాకు ఫోటోగ్రఫీ ఇష్టం అండి. నేను ఏ ఫోటో పెట్టినా కూడా నా ఓన్, నేను క్లిక్ చేసిన ఫోటో తప్పించి నేను పోస్ట్ చేయను. నేను ఫోటో పెట్టాను, నేను క్లిక్ చేయాలి, నేను వీడియో తీయాలి. అంటే అమ్మాయి ఫోటోలు నేను క్లిక్ చేస్తాను. మీకు హాబీ ఉందా? అది ఉంది నాకు. ఫోటో నేను సార్, నేను క్లిక్ కెమెరా దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ వచ్చా. ఓకే, డెవలపింగ్ నేర్చుకున్నా సార్. దట్ ఈస్ ద స్టోరీ అనుకోండి. ఇప్పుడు సరే కన్నప్ప దగ్గరికి వచ్చేద్దాం. సో మీరు స్ట్రైట్గా చెప్తున్నారు కాబట్టి, మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ ఎంత? ట్రిపుల్ ఫిగర్స్లో ఉందండి. ట్రిపుల్ ఫిగర్స్లోనే ఉంది. ట్రిపుల్ ఫిగర్స్, 4 ఫిగర్స్ కాదు సార్. 100 కోట్లు ట్రిపుల్ ఫిగర్సే. అంటే అదే మరి అంత లేదు కానీ నేను ఈ నంబర్లు చెప్పి బుక్స్ ఎందుకు నేరుగా ఐటీ వాళ్ళు మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి? ఆల్రెడీ ఇచ్చేదే కదా. అవును, అది బుక్స్లో ఉండేది అంత, దానికి మళ్ళీ సోర్సు అది ఇది 100 క్వశ్చన్స్. ఎంత క్లీన్గా ఉన్నా ఒకటి చెప్తానేనండి. ఈరోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకొని వీఆర్ ఫ్రమ్ ఐటీ అన్నారు అనుకోండి, నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు. వాడు ట్యాక్స్ కూడా కట్టాడు పాపం. వాడికి ముందు ఉండేది మన అందరికీ ఐటీ అన్న ముందు భయం, ఎందుకు వచ్చిన గొడవ అని. సో అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్లోనే వెళ్ళాం. బట్ మోర్ ప్రాబబ్లీ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ అవుతుంది, అంతవరకు నేను చెప్తాను. సో ఫార్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో
మిగతా సినిమాలు ఏమున్నాయి పెద్ద బడ్జెట్లో రాజాసాబ్ వస్తుందిగా, దట్ కుడ్ బీ బిగర్, దట్ ఈస్ డెఫినెట్లీ బిగర్. ఓజీ కూడా వస్తుంది. ఓజీ బడ్జెట్ ఎంత ఉంది? ఐ డోంట్ నో. అరౌండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 200 crores or something. దిస్ విల్ బీ బిగర్. సార్ ఇప్పుడు 3 గంటల 5 నిమిషాల సినిమా మామూలుగా అయితే ఈ రోజు 3 hours 10 minutes. ఈ రోజుల్లో సినారీ ఎలా ఉందంటే 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 parts కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకు ఎవరు ఇవ్వలేదు? అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది 2వ పార్ట్ చేద్దామా అని. నేనన్నా కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడు, శివుడు వచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత లేదు. దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమైనా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే, కానీ ఇది కుదరదు. బట్ సి ద హోల్ ఐడియా, నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో. ఎంత మహాభక్తుడు అయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసిందే. అంటే 63 నాయనార్లో ఇతను ఒక 13వ నాయనారుగా నిలిచిపోయాడు, ఒక ఆటవికుడు వచ్చాడు, ఓకే. బట్ ఇంత మహాభక్తుడు అవడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి, ఇతను ఎందుకు ద్వేషించాడు ఫస్ట్ పాయింట్ రావాలి. ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి. సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్. దట్ ఈస్ ద మేజర్ స్టోరీ. ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు సడన్గా మీకు కృష్ణరాజు గారిది కన్నప్ప అని చెప్పినా కూడా భక్త కన్నప్ప మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెసే, బికాస్ దట్ ఈస్ ద స్టోరీ, దట్ ఈస్ ద థింగ్. బట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ దట్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ దట్ ఈస్ వాట్ నేను కల్పితం, దట్స్ ఆల్ మేక్ బిలీవ్. అది నేను ప్రిపేర్ చేసుకున్నాను. అందుకే కథ అని మీ పేరు వేసుకున్నారా? కల్పితం, ఫాంటసీ. అంటే ఒరిజినల్ మూల ఇచ్చిన ఒక బేస్ ఐడియా వచ్చి ఫస్ట్ ఐడియా కన్నప్ప బర్నీ గారు చెప్పిన తర్వాత నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది. నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది మీకు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడే పుస్తకాలు చదివాను, కామిక్ బుక్ అదే నావెల్స్. దాని తర్వాత మూవీస్ వచ్చినప్పుడు ఐ వెంట్ ఎక్స్టెన్సివ్లీ వాచింగ్ ద మూవీస్. మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్నీ చూశాను. ఫర్ మీ కన్నప్ప ఉండే వరల్డ్లో there was an opportunity for this, the world of కన్నప్ప. And then I said, okay, ఎందుకు మనం చేయకూడదు అన్న ఉద్దేశంతో చేసి బర్నీ గారు ఉండి, విష్ణు నువ్వు వెళ్ళేది నాన్న చాలా భారీ ఎత్తున ఉంది, నాకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను చేస్తాను, అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేను, కథ నీకు ఇస్తాను, నువ్వు చేసుకోవాలి. 2015లో ఇచ్చేశాడు. అప్పటికి ఆయన వచ్చేటప్పటికి ఐ హ్యాడ్ స్పోకన్ టు అమెరికా నుంచి ఐ హ్యాడ్ బ్రాట్ ఇన్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. వాళ్ళతో శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ ప్రధాన అర్చకుల్లో అప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయన పోయారు. ఆయన చెప్పిన ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్న తర్వాత కథ. సో ప్యారలల్గా ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ బోర్డింగ్ చేస్తున్నాను. దాని తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, లొకేషన్ స్కౌటింగ్ కూడా వెళ్ళాను లాట్ ఆఫ్ కంట్రీస్. 2019లో ఫైనల్గా దే సెడ్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నారు. న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, దిస్ ఈజ్ వేర్ మై కన్నప్ప ఇస్ కమింగ్, ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేడు కన్నప్ప అని. దెన్ వీ లాక్. సో మీరు సినిమా 27వ తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి. కానీ జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ వేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు. ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి? దట్స్ ద బ్యూటీ కదా. మీరు చూసింది చాలా వరకు సెట్లే. అవునా? అంటే మేము 9,000 acre ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం. 9,000 acre ఫామ్ రెంట్కి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సెట్ సామాన్లు వేసి గూడాలని అవని ఇవని చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెట్లే కనిపించలేదంటే, ఎందుకంటే అది చాలా వరకు సెట్లే అవి. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ విఎఫ్ఎక్స్ ఉండింది. అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా సీజీలు అని చెప్పి విమర్శలు చేశారు. కానీ సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ విఎఫ్ఎక్స్. అది ఎవరు ఒకటి కూడా పట్టుకోవాలి. సో దట్స్ హౌ ద పీపుల్ సైకీ ఈజ్. ఐ డోంట్ నో. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ అవుట్డోర్. సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు. ప్రాబ్లీ అది కూడా అవ్వచ్చు. సి యాజ్ లాంగ్ యాజ్ నేను కథ చెప్పేటప్పుడు చెప్పి మీకు కానీ వెనకానేముంది, వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే, డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు, కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు, అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అండ్ ఐ హోప్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీను
అది ఎక్కువ ప్రామినెన్స్ మేము ఇవ్వాల. వి వెన్ మేజర్లీ ఆన్ ద స్టోరీ అండ్ దట్ యూ విల్ సీ ఒకటి విచ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మీరు సినిమా చూసేటప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మ్యూజిక్. 4 పాటలు రిలీజ్ చేసాం. 4 పాటలు వీ హ్యావ్ గాట్ హ్యూజ్ రెస్పాన్స్. శివ శివ శంకర, దాని తర్వాత లవ్ సాంగ్, దాని తర్వాత నాన్నగారిది ఇంట్రడక్షన్ సాంగ్, దాని తర్వాత మన శ్రీకాళహస్తి స్థల పురాణం. సో నాకున్న బిగ్గెస్ట్ పారామీటర్ ఏమైపోయిందంటే, భక్త కన్నా అంత పెద్ద మ్యూజికల్ హిట్ కదా, ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, స్టీఫెన్ దేవసి ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. చాలామందికి తెలియదు ఏంటంటే, స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ గణేష్ స్తోత్రం ఉంది, గణాదక్షాయ గణాదీక్షాయ. అది కాదు, బ్రెత్లెస్ కాదు, ఇది గణేష్ స్తోత్రం. దాని పేరు, ఆల్బమ్ పేరు సేక్రెడ్ ఛాన్స్. సేక్రెడ్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసింది వచ్చి తడా దగ్గర కల్కి భగవాన్ వాళ్ళు ఉన్నారు. సో కల్కి ఫౌండేషన్ దాన్ని జస్ట్ ట్రేస్ చేశాను వాళ్ళు. ఏమన్నా మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి, కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేసి అంతా చేసి ప్రొడ్యూస్ చేసింది ఒక ఆయన. ఎవరు? స్టీఫెన్ దేవసి. సో 2017లో స్టీఫెన్ దేవసి దగ్గరికి రీచ్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిపించారు, షూటింగ్ జరుగుతుంది. మీరు చేయాలి, నాకు దేవుడి పాటలు చేయాలి. నేను చేస్తానే, ఎప్పుడు షూటింగ్ అన్నాను, నాకు తెలీదు. ఐ సెడ్ ఐ డోంట్ నో, బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా, బికాజ్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ 30 yearsకి, 30 years అబవ్ వాళ్ళకి మనం థియేటర్ గోవర్స్ కాదు, ఉన్నారు, బట్ మేబీ 10-15%. ఫస్ట్ వీక్ వెళ్ళే సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో, మోహన్ లాల్ గారి ఇంట్రో, దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ 5 tribes సాంగ్ ఉంది. అన్ని 5 గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది. ఆ పాట అంటే ఒక్కొక్కరికి 1 minute ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి. అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మణిశర్మ గారి దగ్గర కొన్నాను, ఆయన దగ్గర కొన్నాను. ఐ జస్ట్ బాట్, డబ్బులు ఇచ్చి. ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన దగ్గర ఒక పాట. ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను, మీ దగ్గర ఇలా మంచి పాట ఉంది కానీ, ఓకే విందు బాగా నచ్చితే తీసుకో అన్నాడు. సో హీ వాజ్ గ్రేషియస్. సో ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు, ఇదే టెక్నీషియన్స్ కావచ్చు, ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అంటే ఏమంటారు మీరు? కుడ్ బి, మేబీ, బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద హీరో. నో ఐ అండర్స్టాండ్. ఐల్ టెల్ యూ, మీరు అనేదానికి గుర్తుంది. See, everybody has a limited buzz. Okay, it depends on the market. Okay, నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బజ్, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది. బట్ నాకు అలా కాదు. ఐ వాంటెడ్ ద స్టోరీ టు బి వెరీ లార్జ్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్. ఎందుకో తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్, జనాలందరి గురించి నేను మాట్లాడట్లా, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు? అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని నేనంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి. వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ 2-3 Fridays? ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ 3 releases, దే వర్ నాట్ అప్ టు ద మార్క్. So when someone with not up to the mark is trying to do something so ambitious, first and foremost, అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, రెండోది, విల్ హీ పుల్ ఇట్ ఆఫ్? ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు, అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగేయగలరా, వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది. ఇదంతా 27వ తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది. ఓకే, ఇదంతా 27వ తేదీ. నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా. మన బీవీఎస్ రవి, మచ్చా రవి అంటారు కదా, ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రా ఒక దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు. రవి వాజ్ సో అమేజింగ్, అది ఇదని మాట్లాడాడు. నేను భయపడాను, ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు, ఏం కాలేదు, ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది
దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నారు. నాకు 2 months పట్టింది అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. 2 months తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ విఎఫ్ఎక్స్ ఈ రఫ్ వర్షనే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూన్కు పుష్ అవుతుంది, మీరు చూడండి ఏమైనా తప్పులుంటే ఇప్పుడు చెప్పండి, నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి. ఎవరిని? రవిని, ఇది కోనా వెంకట్ని కూడా పిలిపించాను. అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్. ఆర్ఆర్ లేదు, ఏమీ లేదు, బ్లూ మ్యాట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళకి కూడా చూపించేశాను నేను. చూపించిన తర్వాత ఫస్ట్ ఒక 10 minutes తర్వాత రవి వచ్చి హగ్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను 27వ తేదీని పెడతాను. కోనా వెంకట్ గారు ఆయన హీ వాజ్ అండ్ ఇట్స్ వెరీ క్లోజ్. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి. దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకో, భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు. దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను, మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి. అంకుల్ చూసి ఒకటి అన్నారు, నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను విష్ణు, దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను, కానీ ఇది హిందూయిజము ఇదని కాదు, ఇది ఒక ప్యూర్ డివోషన్, ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ రిలీజన్స్, ఇట్స్ ప్యూర్ డివోషన్, ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అని ఆయన ఫీల్ అయ్యారు. సో ఇట్ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్. కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు, 4 గోడల మధ్యన మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు. పర్వాలేదు అనుకున్న సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6వ తేదీ డి రిలీజ్ అవుతుంది. 2006 November 23rd నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో. April 13, 2007కి రిలీజ్ అయింది. ఈ మధ్యలో 100 షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది. దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజే అమ్మాయి, పెద్దగా ఆడది, ఇది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలే. దాని తర్వాత లాస్ట్లో నాన్నగారు తీసుకున్నారు. అలా చాలామంది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది యావరేజ్ అన్న సినిమా మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయితే చాలా బస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి, దాని హిస్టరీ, మనీ. సో ఆల్ దాట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లీ ఇది చేసేది, ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారు ఫ్యాన్స్, నేను డిసప్పాయింట్ చేశా. నా సినిమాలు నచ్చిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేశా. ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ. ఎందుకంటే ఇప్పుడు రామ్ జోగి శాస్త్రి గారు రాసిన పాట చాలా బాగుందండి. ఆ పాట కూడా దానికి తగ్గ ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదేమో అని. ఐ హోప్ మేబీ ఇట్ ఈస్ ఎ స్లో స్టార్ట్, రిలీజ్ తర్వాత వెళ్తుందేమో. బట్ రామ్ జోగి గారు రాసిన పాట వరకు చెప్తానండి, అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు. బట్ సోఫార్ అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి, అది మహాశివరాత్రికి 1 month ముందు రిలీజ్ అయింది. ఈ రోజుటికి ఇట్స్ ద హైయెస్ట్ టీ సిరీస్లో, ఇట్స్ నాట్ మై డేటా, ఇది వాళ్ళది, ఇట్స్ ద హైయెస్ట్ ప్లేడ్ సాంగ్ ఈ రోజుటికి. అది ఫస్ట్ రిలీజ్ చేసిన 2 వారాలకి శ్రీకాళహస్తిది ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేస్తుంది. మొన్న రిలీజ్ అయింది పాటలు, పిల్లల పాట, అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది. అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అన్నమాట. దే సెడ్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ ఇట్, దిస్ ఇస్ గోయింగ్ టూ హై అట్రాక్షన్ అన్నారు. ఇప్పుడు దాకా రిలీజ్ చేయనిలా మమ్మల్ని. ఇంకా పిల్లల పాట ఒక అసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుటికి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ 7 ట్రెండింగ్, శివ శంకర. సో వీ వర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అఫ్ కోర్స్ నేను అమ్మేసి ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మను, నా ఆడియో నేను ఇప్పుడు దాకా నా ఆడియో ఎవరికి అమ్మలా, నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటాను. ఏం లేదు నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వను, నేను ఎప్పుడు ఇవ్వలేదు నా సినిమాలు ఏది లాస్ట్ 5-6 years అయినా. మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ, దాంట్లో పిల్లందం కేకా కేకా అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ 3 yearsలో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ 83 lakhs. 2012లో ఇట్ మేడ్ 83 lakhs ఆ ఒక్క సాంగ్. దాని తర్వాత ఉన్న ఫుల్ రన్ ఇట్ మేడ్ a few crores ఆ ఒక్క పాటే. సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్. సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసంటే జిన్నాలో జిగిరి జిగిరి జారి మిఠాయి అని
సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట. సో అవన్నీ ఏంటి, నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ 150 సాంగ్స్. ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని పెట్టి విలేజెస్కి ఇక్కడికంతా పంపించి ఐ బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. చాలామంది యూనో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర. సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్. సో ఆ ఒక్క సాంగ్ వాస్ ప్రిటీ హై. నాకు ఇంకోటి చెప్తాను, నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను. అది బయట చెప్పలే, ఎప్పుడే చెప్తాను. లవ్ సాంగ్ చేసాం. నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్. అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా, మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను, లిరికల్ వీడియో. కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్. సెన్సార్ వాళ్ళు నాకు ఐ వాజ్ లైక్ వాట్ దిస్. హీ హ్యాడ్ అ వైఫ్, హర్ నేమ్ వాజ్ నీలా. ఓకే, హీ హ్యాడ్ ఎ వైఫ్. పాత్ర పేరు నాదనాథుడు, అవన్నీ ఉంది హిస్టరీలో. వీళ్ళ అవును, అదే వీళ్ళకి రొమాన్స్ లేకపోతే నెక్స్ట్ పిల్లలు పుట్టరు కదా. ఆ రోజులు చాలా ఖర్చు పెట్టి డ్రమ్ సాంగ్ చేశారు, డ్రమ్స్ హ్యూజ్ హ్యూజ్. ఇంకా ఐ వాజ్ స్టక్ ఓవర్ దేర్. ఇప్పుడు నేను హౌ డూ ఐ ఎక్స్ప్లెయిన్ టు దిస్? అదే శివుడు పార్వతి దే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ. ఓవర్కమ్ అయిందా అవ్వలేదు? ఓవర్కమ్ అయింది. మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్లు రావాల్సి ఉందో మరి ఈ లెక్క. అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ రాను మారుతుంది. అసలు ఆ కన్నప్ప తీసినప్పుడు పెట్టలా, మీరు అన్నట్టు అన్నమయ్య తీసినప్పుడు పెట్టలా, ఇప్పుడు పెట్టారు. అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది. ఈ వోక్ జనరేషన్ అంటారు చూడు, అన్నిటికీ ఫీల్ అయిపోతూ, అన్నిటికీ హర్ట్ అయిపోతూ, ప్రతిదానికి ఇదవుతూ, ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేసి. మీకు ఇంకోటి చెప్తాను, నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివ శంకరాది జనాల మధ్య నేను చూపించాలని అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి వస్తే అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వలా. నోటుపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు అని. నోట్ల నుంచి నీళ్ళు పోయడం ఏంటంటే అది పురాణాల్లో ఉంది కదండి అన్న. అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్. దుర్జతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా. ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్. కానీ ఒరిజినల్ దాంట్లో ఏమన్నా పుక్కిట నీళ్ళు ఊసాడు అని ఉంది. రెండోది ఎంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది. సో 2 వర్షన్స్ ఉన్నాయి మనకి. సో ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ ఛాలెంజెస్ యాజ్ ద సెన్సార్ కంపెనీ. పాటల నుంచి ఎంత వచ్చింది ఇప్పటివరకు? శివ ఫస్ట్ పాట అంత రేంజ్లో వెళ్ళిన తర్వాత ద డేటా విల్ కమ్ ఆల్వేస్ 4 months later అండి. 4 months later T series will have to give us the entire data. మీరు 3 figures నెంబర్ తోటి సినిమా తీసామన్నారు, సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు. బట్ మేబీ 200 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 300 అవ్వలేదు, బిలో 300. బట్ ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని చేయగలరు? ఏమంటే నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు there was a Bombay company which wanted to release it all over India, a corporate company. So I'm talking about year back. Release? Theatrical release. Other than Telugu states? Other than Telugu states, only North Hindi వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము, అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇదంటే. ఐ సెడ్ వెయిట్, నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా, నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను, నేను నా సినిమా తీస్తాను. నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీయలేదు. ఐ డు నాట్ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ యర్ మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ వాంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న. వాళ్ళ CEO దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంత వెళ్ళారు. ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ హ్యాస్ దిస్ మై బేబీ, ఇది నా బిడ్డ, దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేసి మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లాయిట్ చేయగలరు ఫైనాన్షియల్గా, ఐ వాంట్ సచ్ అ పార్ట్నర్. అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాంట్ డూ ఇట్ అని. ఐ వాక్డ్ అవుట్. అండ్ ఈరోజు చెప్తున్నా దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ, బ్యాంక్స్లో అప్పు తీసుకునే చేసుకున్నాను. ఓకే, నో ఫిల్మ్ ఫైనాన్సెస్, నో ట్రెడిషనల్ ఫైనాన్స్, అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో నుంచి పెట్టుకునిందే. ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా, ఆడియో ఇప్పుడు కాదు, నేను గత 14 సంవత్సరాలుగా నేను నా ఆడియో అమ్మలా. రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్, దే గేవ్ అ వయా మీడియా నంబర్. బట్ ఐ వాజ్ లైక్ నో, ఇఫ్ ద మూవీ ఈజ్ అ హిట్, పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బీ అ నంబర్ అన్నారు. దే గేవ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్. దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నంబర్ అన్నారు.
ఐ సెడ్ గెట్ ద చెక్ రెడీ అన్న. చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అదే ఉంటుంది కదా. నో, వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది. ఈ రిస్క్ తీసుకున్న వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది. నాకేం ప్రిటీ షూర్ నేను ఖర్చు పెట్టింది థియేట్రికల్లోనే వస్తుందని నమ్మకం నాకుంది. సో అంటే ఓటీటీలో డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఇచ్చేసారు. ఎస్, డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. ఎవరికి ఇచ్చేది ఐడియా ఉందా? వాళ్ళే అనౌన్స్ చేయాలి. యూఆర్ నాట్ అలౌడ్ సపోజ్ టు అనౌన్స్. అండ్ ప్లస్ ఇప్పుడు 8 weeks గ్యాప్ అయితే ఉంది. 8 weeks గ్యాప్. హిందీలో మల్టీప్లెక్స్ రిలీజ్. ఎస్, 100% మల్టీప్లెక్స్ రిలీజ్. సో అంటే సో ఓటీటీ క్లియర్ అయిపోయినట్టే. యా, ఇప్పుడు శాటిలైట్స్ ఇవి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అవి ఇప్పుడు ఏమైందంటే మూర్తి గారు, నాకు దిస్ ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఐ డు నాట్ నో హౌ ద సేల్స్ ఆర్ హ్యాపెనింగ్. సో నా ఒక సేల్స్ కంపెనీని హైర్ చేసుకున్నాం. వాళ్ళకి అన్నీ ఇచ్చేసి వాళ్ళే అందరితోనే నెగోషియేషన్స్. నేను ఫ్రెండ్కే రాట్లా, ఈ నంబర్లు ఇచ్చేసాం మనం ఇవి కావాలని. లెట్ దెమ్ డూ ఇట్. ఒక హార్డ్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అని ఒక సినిమాలో ఎలాగ పాడు చేస్తున్నావు అంటే మీరు ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీశారు, వాటిలో అంటే ఇప్పుడు నేను డబ్బులు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్. బట్ మీరే చెప్పారు పెర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు నాన్నగారు కానీ సినిమా. ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీశాను నేను. ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్నా. దానికి ముందు 7 సంవత్సరాలు మా హోమ్ బ్యానర్ తీయలేదు కదా నేను. ఏదో పైన లక్ష్మీ ప్రసన్న అని లేకపోతే మీరు మీ హర్యానా అని పెట్టినవి 7 సంవత్సరాలుగా ఏ సినిమాలు తీశాను బిఫోర్ మోసగాలు? అన్నీ బయట సినిమాలే కదా. సో అయితే అని ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది, ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది? మేకింగ్లోనే కదా. మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు? కార్మికులకే కదా. అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా? మీరు అనేది అదే కదా. అలా కాదు, అలా కాదు. నేను ఏమంటున్నానంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభమో లేకపోతే ఇన్కమో సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడతాం. ఓకే, నష్టపోతే దట్స్ అ గుడ్ థింగ్. నౌ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్. Please understand that. It's entire education institution and trust based. Trust. Okay. Okay. So trust money డైవర్ట్ చేయడానికి లేదు. ఎత్తి బొక్కలో వేసి 7 లెక్క పెట్టిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఐటీ ఎత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టి. తిరుపతిలో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ తెలిసిన నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ క్లూ. నేను ఒప్పుకుంటాను, నాకు మీ బిజినెస్లు అన్నీ నాకు తెలియదు. మాకు కనిపించేది విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అదర్ కాలేజెస్ కావచ్చు, ఫ్రమ్ ఎల్కేజీ యూనివర్సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ MBU అవచ్చు. నేను అనేది అంటే అదంతా కూడా ఒక ట్రస్ట్ మీద ఉంది. Yeah, that entire university is in a trust. You can't touch the trust. Any educational institutions, it has to be in a trust in the country. ఓకే, మరి ట్రస్ట్ మరి మీకు అది ఒక విధంగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను అంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్తో తెలుసా మీకు? అసలు మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలిసే కదా. బట్ ఐ హ్యావ్ అన్ ఆర్ట్ కలెక్షన్. యు నో హౌ మచ్ మై ఆర్ట్ ఇస్ వర్త్? పెయింటింగ్స్ ఆర్ ఆర్ట్ పీసెస్? పెయింటింగ్స్, ఓన్లీ పెయింటింగ్స్. పెయింటింగ్స్. Any notable artist? This generation, all contemporary artists. I'll tell you one thing. I have a painting of a Padmavati Devi. ఢిల్లీ ఆర్టిస్ట్ని ఒక ఆవిడని తీసుకొచ్చి నేను ఫస్ట్ క్యాంప్స్ జరుపుతూ ఉంటే నేను 2014లో వేయించాను. అట్ దట్ ఆవిడకి ఇచ్చింది నేను 3 to 4 lakhs ఆ రోజుల్లో. ఓకే, బట్ ఆ రోజుల్లోనే షీ వాజ్ వెరీ హై. నౌ దట్ సేమ్ ఆర్ట్ వర్క్ is worth around 2 crores. Wow. అలాంటి ఎన్ని ఉన్నాయి? I have quite a few. I think I have around... మీ హౌస్లో? No. Everything. No. Everything I have the artwork. All my artwork. మీరు యూనివర్సిటీ అన్నారు చూడండి. I don't think you went around the university. No, I didn't. Yes. భారతదేశంలో కాదు, ఏషియాలో it is one of the best campuses of any university. నేను రాసిస్తా, నాకన్నా మా నాన్నగారి కన్నా విపరీతమైన 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తాను, లేకపోతే ఎనీబడి రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ. కానీ నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మై లైబ్రరీ ఈజ్ వర్త్ 25 crores.
ఓకే, ఆల్ మై ఆర్ట్ వర్క్ ఇస్ ఇన్ ద లైబ్రరీ. ఎస్, ఓకే, ఆల్ మై. ఎందుకు అక్కడ పెట్టామంటే ఆర్ట్ అనేది ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్, దే షుడ్ కమ్. అండ్ యూ ఆల్సో నో నా ఆర్ట్ వర్క్ నేను ఆప్షన్ చేసి బిలాంగ్స్ టు ద ట్రస్ట్ ఆర్ యూ? ద విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఇస్ మైన్. బట్ డూ యూ నో దట్ ఇప్పుడు మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, నా ఆర్ట్ వర్క్ని అప్పుడప్పుడు నేను ఆప్షన్ చేసి ఆ ఆర్టిస్ట్ పేరు పైన పేద విద్యార్థులను చదివిస్తాను నేను. ఎక్స్పెన్సివ్ ఆర్ట్ మీరు ఇప్పుడు కొన్నదాంట్లో దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ. తెలుగు రాష్ట్రాల్లో నాకు విపరీతంగా నచ్చిన ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారు. అంటే సీనియర్స్ గురించి మాట్లాడతా, అప్కమింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు రమేష్ గుర్జాలా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్కువ దేవుడు బొమ్మలు గీస్తుంటాడు ఆయన. ఆయనదే నేను అందరికీ ఇస్తూ ఉంటాను, పిఎంకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆటోగ్రాఫ్ దట్ అండ్ గేవ్ ఇట్ టు మీ ఆల్సో. రమేష్ గుర్జాలది ఇస్తాను. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన 1 by 1 సైజు వాజ్ అరౌండ్ 15,000 rupees. 15,000 1 by 1. Now the same 1 by 1 is 80,000 rupees. అలాంటి ఎన్నుకున్నారు. I kept investing on it. అంటే షేర్ మార్కెట్ లాగా ఇదంతా ప్యూర్ షేర్ మార్కెట్. కానీ ఏ ఆర్టిస్ట్కి ఎప్పుడు పడిపోద్దో నాకు ఆ నాలెడ్జ్ లేదు. సో దర్ ఇస్ సంబడి ఎల్స్ లుక్స్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దాట్. అండ్ రెండోది నో, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ ఇట్ బిజినెస్గా చూసారంటే మాత్రం సినిమాని ఇట్ డజంట్ మేక్ సెన్స్ వీ కీప్ మేకింగ్ మూవీస్. నేనే కాదు, ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజినెస్గా కానీ సినిమా చూసారంటే దేర్ ఇస్ జీరో సెన్స్. ఇది ప్యూర్ ప్యాషన్. దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. ప్యాషన్తో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో బతకగలరు. బిజినెస్గా నేను ఈ హీరోని పెట్టి ఆ హీరోని పెట్టి డైరెక్టర్ని పెట్టి ఇది బిజినెస్ అయిపోద్ది అని కానీ కథ కాకుండా మీరు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారంటే ఆడదు. సేమ్ వే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ వరకు చెప్తాను. నాన్నగారి గురించి నా గురించి మాత్రం చెప్తాను, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ అచీవ్డ్, హీస్ డన్ ఇట్. నా వరకు చెప్తాను. ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండడానికి. అదర్ దెన్ దిస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ప్రతి ఒక్కరికి మేబీ ఫర్ యూ జర్నలిజం మై గివ్ యూ అ కిక్. ఫర్ మీ ఒక నటుడుగా దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్, దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు డూ అనేది. బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు కదా, అది ఇదిగో ఫండింగ్ కోసమే, దీనికో సర్వైవల్ కోసం. బట్ బిజినెస్ మ్యాన్గా మాత్రం మీరు 100% సక్సెస్. ఐఎమ్ నాట్. మాకు అలా కనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ పర్సెప్షన్. నా బిజినెస్ గురించి ఏ రోజు మాట్లాడలా. స్కూల్స్, చైన్ ఆఫ్ స్కూల్స్ కొన్ని అప్పుడు పెట్టారు కదా. ఏమంటే నాకన్నా బాగా మోర్ బెటర్ బిజినెస్ మెన్ మా వైఫ్ అండి. ఆ అమ్మాయి బట్టలు కొట్టి బట్టలు కొట్టి అంటే తంతను బొటిక్ కూడా కదా. 2022లో చిన్నపిల్లల బట్టలు షీ లాంచ్డ్ ఇట్ మెయిజ్ ఆన్ ఏవా. అండర్ 12 years కిడ్స్కి షీ స్టార్టెడ్. ఆ పక్క బిల్డింగే. తను రైట్ నౌ 2022 నుంచి 2025 లోపల షీఈస్ నౌ ఇన్ 14 countries. హర్ హెడ్ ఆఫీస్ ఇస్ ఇన్ మిలాన్, ఇటలీలో. అండ్ తను 48 స్టోర్స్లో ఉంది. వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టోర్. ఫస్ట్ ఇండియన్ డిజైనర్. ఇక్కడ హ్యారెడ్స్ 175 years హిస్టరీలో లండన్లో ఉన్న హ్యారెడ్స్లో షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ డిజైనర్ టు బీ డిస్ప్లే దట్ నెక్స్ట్ టు లూయి విటాన్. వీళ్ళందరితోనూ పోటీగా పెట్టునింది ఆ అమ్మాయి. మీకన్నా బెటర్ బిజినెస్ మ్యాన్. షీఈస్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్ నాకన్నా. వాటన్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ తను. సో షీఈస్ ఫార్ మోర్ బెటర్. బెటర్నే ఆయన లవ్ చేసి పెళ్లి చేస్తున్నారు. నేను లవ్ చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. మీ చాయిస్ రీజన్ గమనించారు బెటర్ అన్ని విధాలు. లేదు, నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. చూస్తున్నారు. అవును, దాని తర్వాత ఉంటుంది చూసిన తర్వాత. సరే, ఇప్పుడు ఇండియాలో ఉండే బెస్ట్ స్టార్స్ని తీసుకొచ్చారు. మోహన్ లాల్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అక్షయ్ కుమార్ గారు కానివ్వండి. వీళ్ళల్లో ఇంకొక ఆప్షన్, వీళ్ళు కాకుండా ఇంకొక ఆప్షన్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఎవరికైనా ఉందా ఆప్షన్? ఉందా? నేను నాకు దట్ వాజ్ వన్ ఆప్షన్. ఐ విష్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. నాన్నగారితో కాంబినేషన్, కానీ నాకు అది అంత సీన్ రాలేదు, కానీ అంత ఇది లేదు, కానీ క్యారెక్టర్ రాలే. ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ ద క్యారెక్టర్. బట్ ఉండుంటే ఐ వుడ్ మై విష్ లిస్ట్ వుడ్ హ్యావ్ బీన్ రజనీకాంత్ గారు. నాన్నగారికి ఆయనకే ఉండేది మేజర్గా రాసుకున్నప్పుడు. బట్ అదొక ట్రాక్ అనవసరంగా ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది, కథకు సంబంధం లేకుండా ఉంది అనేది రైటర్స్ అందరూ ఫీల్ అయ్యి దే టుక్ ఇట్ అవుట్. అది కానీ ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ మై ఓన్లీ. కానీ నాన్నగారు ఎప్పుడు పిలిచినా రజనీకాంత్ గారు ఓకే చేస్తారు, కానీ అది కథ కుదరలా కదా మాకు. కథ కుదరలా. పెట్టాలని పెట్టి మళ్ళీ ఎందుకు చేశారనే క్వశ్చన్ రాకూడదు. సో సేమ్ థింగ్. అందుకే ప్రభాస్ కూడా
మీరు చూసిన తర్వాత ఎందుకు నీ ప్రభాస్ని ఎన్నుకున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. ఐ వాంటెడ్ సమ్మన్ లైక్ ఎ జాయింట్ టు కమ్ దర్. ఒక జాయింట్ వచ్చి చెప్తే, ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా మారాలి. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు గో అండ్ ప్రభాస్కి చెప్పాను, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, నువ్వు నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది, నువ్వు ఏది చూసుకుంటావు అని. ఇది చేస్తానన్నాడు. హీ చోజ్ రుద్రాస్ క్యారెక్టర్ అండ్ దాని డెవలప్మెంట్కి కూడా హీ వాజ్ మోర్ ఇన్స్ట్రుమెంటల్. ముందు శివ క్యారెక్టర్ అనుకున్నారు కదా ఆయన? లేదు, శివ క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్ కనుక్కోలేదు. ఫ్యాన్స్ అయితే శివుడుగా కనిపిస్తే బాగుంటుందని సో వాళ్ళని లెట్ దెమ్ గో అహెడ్ అనుకోని మేము సైలెంట్ అయిపోయాం. వీ డెంట్ వాంట్ టు అక్నాలెడ్జ్, వీ డెంట్ వాంట్ టు డినై. సరే మాట్లాడుకొని ఈ సినిమా గురించే కదా మాట్లాడుతున్నారు, వెళ్ళి అని. మోహన్ లాల్ గారు 2 big బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మై లక్, అది హ్యూజ్ లక్. ఎంబురాన్ వచ్చి 200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. తుడురం అది తొడరం అది 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. మొన్న మాట్లాడాను, ఆయన పుట్టినరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, మొన్న నా సినిమా చూసావా అది ఇది అన్నాడు. లేదా నా సినిమా చూడవాను అంకిల్, అంత మాట ఏంటి, ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్. నాకు ఇక్కడ మాకు పెద్ద రిలీజ్ రాలేదు, ప్లస్ ఐ వాస్ ట్రావెలింగ్ అది ఇదని. ఒక నిమిషం లైన్లో ఉండాను, పక్కనే ఉన్నా, పలానా రోజు వస్తుంది హాట్స్టార్లో చూడు అన్నాడు. ఒకటి గొప్పతనం మోహన్ లాల్ గారిది ఏంటంటే, హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన రూమ్లోకి వచ్చాడంటే లెట్ ఇట్ బీ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్స్, ఎనీబడి, దే గెట్ అప్, దే విష్ హిమ్, దట్ ఈస్ ద స్టేచర్ అండ్ ఆరా హీ హాస్. He doesn't act even 1% of his stardom. ఇప్పుడు మొన్న శివరాజ్ కుమార్ గారిని కలిశాను. ఆయన కలిసినప్పుడు శివాన్ నాకు ఎప్పుడూ తెలుసు, 4 గోడల మధ్యన అలాగే ఉన్నాడు. విష్ణువు లేదమ్మా ఏదో. నాకు ఇవన్నీ లెర్నింగ్ లెసన్స్ అండి. దట్ దీస్ బిగ్ సూపర్ స్టార్స్ ఆర్ సో హంబుల్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్, బీయింగ్ హంబుల్. ప్రభాస్ గారు మోహన్ లాల్ గారి ఫ్రెండ్స్. మోహన్ లాల్ గారిది ఆయన అక్కడ నేను అడిగాను ఆయన, మీరు కావాలంటే ఇక్కడ స్టూడియోలో చేస్తా, లేదా నేను న్యూజిలాండ్కి వచ్చి చేస్తే 6-7 days పడుతుంది అంకుల్ అది ఇది. న్యూజిలాండ్ చేద్దాం అన్నాడు. అంటే మీరు చేస్తున్నారు, ఒప్పుకున్నారా అంకుల్ అన్న. న్యూజిలాండ్ వస్తానని చెప్పాను కదా అన్నాడు. నేరుగా వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నాను. ఏంటిది అని. మీలాంటి ఒక మహానటుడు ఎదురుగా నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంకుల్. అండ్ ప్లస్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ చిన్నప్పటి నుంచి. అంతలోపు వాళ్ళ వైఫ్ని చూసి ఆంటీని రమ్మని, లుక్ అట్ దిస్ ఫెలో ఈజ్ బిహేవింగ్ వెరీ సిల్లీ అది ఇదని. నో ఆంటీ, నో ఆవిడని హక్ చేసుకుని సెడ్ యూ డోంట్ రియలైజ్ హౌ బిగ్ అ థింగ్ ఫర్ మీ ఇట్ ఈస్. సో జీవీ, ఐ గ్రూ అప్ లుకింగ్ ఎట్ దీస్ లెజెండ్స్. ఓకే, నాకు యాక్సెస్ ఉంది, కానీ ఒక నటుడుగా నేను పాస్ అవ్వాలంటే వీళ్ళందరి ముందు నేను నటించి వీళ్ళతో నేను మెప్పు పొందాలని ఒక నటుడుగా నాకు లోపల ఉంది. ఆడియన్స్ ఆడ్యులేషన్ ఐ ఆల్రెడీ గాట్ ఇట్. డీ అయినా దేనికైనా రెడీ అయినా, ఈవెన్ మై ఫస్ట్ ఫిలిం దే సెడ్ దట్, మీరందరూ కూడా అన్నారు ఫస్ట్ ఫిల్మ్ చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. యూ నెవర్ క్వశ్చన్ మై యాక్టింగ్ స్కిల్స్, యూ ఆల్వేస్ క్వశ్చన్ మై చాయిస్ ఆఫ్ మేకింగ్ మూవీస్. అది ఎప్పుడు క్వశ్చన్ చేశారు. బట్ ఫర్ మీ ఇంటర్నలీ నాకు ఒక యాక్టర్కి ఎప్పుడు ఒక ప్రైజ్ ఒక లెవెల్ దగ్గర నుంచి రావాలి. ఫర్ మీ మై అక్నాలెడ్జ్మెంట్ వాజ్ మోహన్ లాల్ గారు. బట్ నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఒక నటుడిగా ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ మై గురు. ఆయనకు నచ్చదు కానీ ఆయన ఇరిటేట్ చేయడానికి నేను గురువుగారు అని పిలుస్తాను. రౌడీ కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అనుక్షణం అని ఆయనతో ఒక సినిమా చేశాను. నా యాక్టింగ్కి ఏమైనా ఒక విజిటింగ్ కార్డు ఉంది అంటే అనుక్షణం విల్ బీ మై విజిటింగ్ కార్డ్. సో దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ మోహన్ లాల్ గారు అండ్ ద వే హీ కేమ్ అండ్ పర్ఫార్మ్డ్ ఫెనామినల్. జీవి, నేను మొత్తం ఆయనతో ఒక సీన్ ఉంది, ఒక లెంతీ డైలాగ్, 3 pages డైలాగ్ పెట్టారు. ఐ హ్యాడ్ టు సే ఇట్. ఆయన ముందు కూర్చొని అపాలజైజ్ చేస్తూ మాట్లాడాలి ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన ఎదురుగా నిలబడి ఉంటాడు. నిలబడి ఉంటే డైలాగ్ అయింది, కట్ అన్నారు, ఓకే వచ్చారు. 2 steps ముందుకు తీసుకొచ్చి, మోనే అంటే బిడ్డ అని, మోనే యూ డిడ్ అ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి రివర్స్లో వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఫర్ 2 minutes ఐ డెంట్ గెట్ అప్ ఫ్రమ్ దేర్. ఆ చలి గిలి ఏమీ తెలియలా. ఐ వాజ్ లైక్, ఏడిస్తే బాగుండదు ఇక్కడ. ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. ఐ గాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇక్కడ అని. సో ఒక సీక్వెన్స్ చెప్తాను నేను. మోహన్ లాల్ గారితో ఫైట్ జరుగుతుంది, ఫైట్ కంపోజ్ చేశాను నేను, అంతా అయిపోయింది. అంత లోపల ఫైట్ మాస్టర్ మీ ఇక్కడ చేసేటప్పుడు ఒక షాట్ చేయాలి అన్నాడు. ఏంటి అన్న, అది సినిమాలో ఉంటుంది, చూస్తాను మీరు. ఎగిరి దూకి కత్తి పైన నిలబడి నా పైన కత్తి పెట్టాలి ఆయన. ఎక్స్ట్రాడినరీ షాట్, వైట్ షాట్, మౌంటైన్లో సూపర్బ్ షాట్ అది. కానీ దానికి వైర్ వేయాలి.
అది మౌంటైన్ ఎడ్జ్. మోహన్ లాల్ గారికి ఆయన దగ్గర నాకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా హైట్ నుంచి కింద చూశానంటే దూకేయచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా నువ్వు అక్కడి నుంచి అటు పట్టుకో, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకో, దూకచ్చు అనేది నాకు ఒకలాంటి సైకోసిస్ ఉంది. ఎంత హైట్ నుంచి అయినా యూ టేక్ మీ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఐల్ బి లైక్ ఓకే పారాపెట్ వాల్ పైన దూకొచ్చు, ఇటు దూకొచ్చు. అలా దూకి చాలాసార్లు ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో, మై లెఫ్ట్ యాంకిల్ ఇస్ బ్రోకెన్. అలా దూకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి. సో అందుకే ఎప్పుడైనా హైట్లో ఉండేటప్పుడు దర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ విత్ మీ, ఆ ఎడ్జ్లో పెట్టరు నన్ను, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. మోహన్ లాల్ గారికి అదే ఫీలింగ్ ఉందంట. ఐ వాస్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ని చూసి ఒకవేళ నేను దూకపోయినా విష్ణు పక్కన ఎవడో ఒకరిని తోసేయాలనిపిస్తుంది, ఒకసారి నువ్వు ఇట్రా అనేవాడు. అసిస్టెంట్ సార్ నేను వచ్చేసారు అంటారు. ఆ ఎడ్జ్లో ఉంది, అంతా ఉంది. నేను ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు వేర్ అ హార్నెస్ మ్యాన్, ఆయన వేసుకొని నేను చిన్న ఎడ్జ్లో ఉంది, ప్లస్ ఆయన హార్నెస్ తీసుకోమని అడగచ్చా, అంత పెద్ద యాక్టర్ అది ఇది. ఆయన చూసే దూరం నుంచి ఏ విష్ణు వాట్స్ గోయింగ్ ఆన్ అన్నాడు. అంకిల్ నథింగ్, దే జస్ట్ కంపోజ్ దిస్ డూ దట్ అన్న, వి జస్ట్ చేంజింగ్ ఇట్ అంకిల్, విల్ డూ అ కట్ షాట్ అది ఇది. వై అన్నాడు. యూ విల్ యా ఐ సాట్ లాంగ్ బ్యాక్, ఐమ్ ఆల్రెడీ వేరింగ్ హార్నెస్ అన్నాడు. ఫైట్ మాస్టర్ మేము ఒకరినొకరిని చూసుకున్నాం. ఈయన నా హార్నెస్ పిలిపించుకొని వేసేసుకున్నాడు. వచ్చాడు, హీ డిడ్ ఫస్ట్ టేక్, హీ వాస్ డన్. I was like, wow, our shot will be a highlight shot. తుడారంలో కూడా అది కిటికీలోంచి క్లైమాక్స్ లో కిటికీలోంచి దూకే షాట్ ఉంటుంది. దట్ ఈస్ అది ఫుల్ విజిల్ వర్తి. అది కాదు, ఆయన ఏంటో ఆయన్ని హీ జస్ట్ స్టాప్ టైం అనమాట. ఆపేసి నేను అనుకున్నప్పుడు టైం అప్పుడు దాకా అవ్వకు, ఆయన ఎన్ని చేస్తాడు, ఎన్ని పనులు చేస్తాడు, అసలు నాకు ఆశ్చర్యం. అన్నీ ఆయనే, మేనేజర్స్ లేరు ఆయనకి, ఆయనకే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది గ్రేట్ మ్యాన్. ఆయన సాధారణంగా మన తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా, సినిమా జనాలకి ఫ్యాన్స్, వాళ్ళంతటా వాళ్ళే ఆ హీరోస్కి బ్యారియర్స్ లేకుండా దగ్గర అయిపోతారు. ఒక నాగార్జున ఫ్యాన్ ఉన్నాడంటే అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అనేసుకుంటాడు, అంత దగ్గరగా అయిపోతారు వాళ్ళు. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వర్చువల్గా వాళ్ళు అంత క్లోజ్ అయిపోతారు వాళ్ళు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి, మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి అంత డిస్టెన్స్ ఎందుకు అయిపోయారు ఫ్యాన్స్? అది మీరు గమనించారా అసలు? అంటే డిస్టెన్స్ మీకు అనిపిస్తుంది కానీ అండి, వీళ్ళందరూ ఎంతమంది మా దగ్గర ఉన్నారనేది మీకు తెలియదు. బట్ ఐ ఆల్సో టెల్ యూ, ఎందుకు వాళ్ళకి నేను ఫస్ట్ సారీ చెప్పాలి నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ. అదే వాళ్ళందరికి కూడా ఎందుకు నేను సారీ చెప్పాలన్నానంటే, వాళ్ళు కూడా కాలర్ ఎప్పుడు ఎగరేసుకుంటారని మంచి సినిమాలు తీసినప్పుడే కదా. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన సీనియర్ హీరోలు కావచ్చు, జూనియర్ యంగ్ హీరోలు కావచ్చు, టాప్ హీరోలు కావచ్చు, ఫెయిల్యూర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని మా హీరోనే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, సరే మరో మంచి సినిమా ఇస్తాడు. మాకు లేరంటున్నారా మీరు? ఫ్యాన్ లేరంటలేదు, వాళ్ళు రాను మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో కావచ్చు, డెఫినెట్లీ బీ దేర్. కావాలంటే ఒక పని చేసి ఈ క్వశ్చన్కి మీ ఫోన్ నెంబర్ మా నాన్నగారు ఫ్యాన్స్కు, నా ఫ్యాన్స్కి ఇస్తాను. దే విల్ ప్రాబ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూ. దే విల్ ప్రాబ్లీ బీ అ బెటర్ జడ్జ్ దెన్ దిస్. ఇప్పుడు మీ నాన్నగారు చాలా ఫ్యాన్ బేస్ ఉండేదండి. మేము కూడా మా ఎంగేజ్లో మీ నాన్నగారు చూసి ఆయన చక్రమే రక్క అంటే బహ్బలే. ఇదే డైలాగ్ రాము గారు ఈ రోజుకి మాట్లాడతారు నాన్న కలిసినప్పుడు. ఆయన ఆ డైలాగ్ ఇవన్నీ మాకు గుర్తు ఉంది. కృష్ణ గారి కదా సినిమా అది, భలే దొంగలు. అవును, ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అది. మా ఎంగేజ్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. ఆయన ఫ్యాన్ బేస్ లేదంటలేదు. బట్ రాను మంచు ఫ్యామిలీ అన్నాళ్ళు, లేదా మోహన్ బాబు గారు, విష్ణు అన్న దూరం అయిపోతున్నారా, వైడ్ అయిపోతుందా మీకు మీ తెలుగు ఆడియన్స్? ఫ్యాన్ బేస్ అంటలేదు నేను, ఆడియన్స్కి. నేను ఒకటి చెప్తాను మూర్తి గారు, ఫ్యాన్స్ కొత్తగా పుడతారా లేకపోతే షిఫ్ట్ అవుతారా? వాళ్ళందరూ వాళ్ళు షిఫ్ట్. కొంతమంది ఫ్యాన్స్ అందరినీ అభిమానిస్తారు, మంచి సినిమాలు అభిమానిస్తారు. కొంతమంది ఫ్యాన్స్ అభిమానించి తీసి పక్కన పెట్టండి. మేజర్ కొత్తగా ఫ్యాన్స్ పుట్టరండి. నేను సినిమాలు కానీ సరిగా తీయకపోతే వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మూర్తి గారికి షిఫ్ట్ అవుతారు. మూర్తి గారు కానీ మళ్ళీ కరెక్ట్గా చేయలేదు అనుకోండి, లేకపోతే మూర్తి గారు కన్నా బెటర్గా జీవి ఉన్నాడు అనుకోండి, జీవికి షిఫ్ట్ అవుతారు. Loyalty of the fans will be there as long as you satisfy their desire. అంతే. ఏ రోజు వాళ్ళని మెప్పించడానికి మీరు కానీ దూరం అయిపోతే ఆటోమేటిక్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే దే స్పెండ్ దర్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ. ఓకే అండి, అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ ఆల్సో. అండ్ దట్ కల్చర్ ఇస్ దేర్ నాట్ హియర్, అరౌండ్ ద వరల్డ్.
మీరు టేలర్ స్విఫ్ట్ తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ లెట్ us say ద స్టేజ్ ఆఫ్ ఫాదర్, చిరంజీవి గారు, మా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, everybody becomes a fan of them and they go for the younger generation. Okay, so that keeps shifting. Maybe mine will start increasing after June 27th. లేకపోతే మిగతా వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని అంటారా? నా యాటిట్యూడ్ గురించి మీకు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నట్టుంది మూర్తి గారికి. నేను అది కాదు మీకు, నేను ఒకటి సమరీ చేయాలనుకున్నాను ఆల్ ద ఇంటర్వ్యూస్. నేను నడిచొచ్చేది యాటిట్యూడ్ ప్రాబ్లము, నేను ఒక రూమ్లో పలాగా వచ్చేది మూర్తి గారికి యాటిట్యూడ్ ప్రాబ్లము. మై యాటిట్యూడ్ ఇస్ మైన్, ఐ వాజ్ బార్న్ విత్ దిస్ యాటిట్యూడ్. నేను అనుకూలంగా ఉండలేనండి. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ నచ్చే కదా మీకు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి. ఐ కాంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్, ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. నేను ఇలాగే నో, అయ్యో దట్ ఈస్ చీటింగ్. ఐ కెన్ నెవర్ చీట్. దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ బీ. మీ ఫ్యాన్స్ కావచ్చు, ఇలా చూసారు, అరే చూశాను రా విష్ణు కలిశాను, ఎంత డౌన్ ఉన్నారా ఎలా ఉన్నారా అని వాళ్ళకి అదొక. I'll tell you one thing. సార్ డౌన్ టు ఎర్త్ వేరు, యాటిట్యూడ్ వేరు అనుకుంటాం. మరి ఆ యాటిట్యూడ్ డౌన్ టు ఎర్త్ దూరం చేస్తుంది. ఎవ్రీథింగ్ సక్సెస్ ఉంటే ఆ యాటిట్యూడ్ హైలైట్ అయింది యాక్టర్ కి. అంతే. ఇప్పుడు ఒక యావరేజ్ సినిమా ఫ్యాన్స్ వల్ల హిట్ అవుతుంది, హిట్ సినిమా ఫ్యాన్స్ వల్ల బ్లాక్ బస్టర్ అవుద్ది. అలాంటి ఫ్యాన్ బేస్ మీరు సంపాదించుకున్నారా లేదా వ్యక్తిగతంగా? లేదు, ఐ డిడ్. ఐ లాస్ట్ ఇట్. నేను పోగొట్టుకున్నాను. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ, పోగొట్టుకున్నాను. కానీ ఈ జనరేషన్లో అన్నారు ఒకప్పుడు ఉండేది, కానీ మీరు అనేది ఈ జనరేషన్లో లేదన్నారు. అది ఫ్యాన్స్కి నచ్చితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయేది, అది ఒకప్పుడు నిజంగానే ఉండింది. ఈ మధ్య ఏమైపోయిందంటే కాలం మారిపోయింది. ఓటీటీ రావడాలు సరే, లేకపోతే ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ఎవ్రీబడి, ఐల్ టెల్ యూ, నేను చెప్పిన తర్వాత యుల్ అగ్రీ టు ఇట్, ఈజ్ యూట్యూబ్. నోబడి ఎల్స్. అండ్ కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రిటీ హై. నీకు ఒక ఎఫర్ట్ తీసుకొని సినిమా దగ్గరికి వస్తున్నాడంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ సంథింగ్ విచ్ దే డు నాట్ గెట్ ఎల్స్వేర్. టిక్ టాక్ బ్యాన్ చేసి ఎవరు కానీ చాలా గొప్ప పని చేశారు. లేకపోతే వాజ్ కంపీటింగ్ విత్ ఎవ్రీబడి, దే వర్ కంపీటింగ్ విత్ అస్. మేము క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటే టిక్ టాక్లో, దోస్ గైస్ వర్ డూయింగ్ ఫార్ బెటర్ క్రియేటివ్ థింగ్స్ దెన్ అస్. సో ఇట్ బికేమ్ అ క్యాష్. బట్ ఐమ్ ఆల్సో టెలింగ్ యూ, బికాస్ ద టాపిక్ కేమ్ వెళ్ళంగా before this thing started which we spoke, velanga we are very scary how artificial intelligence is going to take over the entire thing. ఇప్పుడు మూర్తి గారు అన్నట్టు యాటిట్యూడ్గా ఈ హీరో ఉన్నాడు, నేను వీడి ఫ్యాన్ కాదు, యాటిట్యూడ్గా వాడినాడు, డౌన్ టు అర్త్. అసలు మీ హీరోలు ఉంటామో లేదా కూడా ఇంకా తెలియని పరిస్థితి, క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. రేపు ఎవరో ఒకరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, దర్ ఈస్ అ మూవీ యూ షుడ్ వాచ్. మీరు ఏ దాకా వెళ్ళిపోతున్నారు, ఏ దాకా వెళ్ళిపోతారు ఇంకా ఫ్యూచర్లో, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఆల్రెడీ ఓన్లీ మోషన్ క్యాప్చర్ ద్వారా మీ ఫేస్ని, మీ ఎక్స్ప్రెషన్, మీ అంటే నాట్ యూ, జనరల్గా మెజర్మెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నాన్నగారికి బెంగళూరులో చేయించాం, బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరు గవర్నమెంట్ తయారు చేసి వైట్ ఫీల్డ్లో పెట్టారు. బట్ 1 week బ్యాక్ నాన్నగారి నెక్స్ట్ సినిమా కోసం వి జస్ట్ గాట్ ఫోటోగ్రామెట్రీ. ఇప్పుడు సింపుల్గా ఒక 20 రోజులు 30 రోజులు ఇస్తే చాలు, మిగతా 70 రోజులు బాడీ డబుల్స్ తోటి, మోషన్ క్యాప్చర్ తోటి లాగించేస్తున్నారు కదా ఇప్పుడే ఆల్రెడీ. మీరు ఏ దాకా వెళ్ళిపోతారు? మూర్తి గారు మీ కాలం అప్పుడు అందరూ లైవ్ మ్యూజిక్తో చేసేవాళ్ళు. మ్యూజిక్ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆర్కెస్ట్రా అందరూ చేసేవారు. ఎవడైనా ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి. పాట పాడేటప్పుడు మేమందరం చిన్నప్పుడు స్టూడియోకి వెళ్ళేవాళ్ళం, ఎస్పీపీ గారు వీళ్ళందరూ పాడేటప్పుడు. ఒక్కసారి మొదలెట్టారంటే ఎండ్ దాకా ఇట్ ఈస్ 1 single టేక్, మధ్యలో ఆపలేరు. ఇప్పుడైతే ఒక్కొక్క బిట్గా రికార్డ్ చేస్తున్నారు. కోరస్ తప్పు చేసినా కూడా మామూలు తిట్లు తినేవాళ్ళు కాదు, దే హ్యావ్ టు సింగ్ ఆల్ ఓవర్ అగైన్. నాకు బాగా గుర్తు, పుణ్యభూమి నా దేశం దాదాపు 14 సార్లు 15 సార్లు పాడాల్సి వచ్చింది బాలు గారు. గస ఆయన బయటకు వచ్చి ఉండేటప్పుడు ఆయన టేక్ ఆయన గస వచ్చేది. సో వీ సా దట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీకు లైవ్ ఆర్కెస్ట్రా ఉందని మీరు సాంగ్ వింటున్నారా, లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ వింటున్నారా? మీరు పాట వినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు. రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస నిజంగా యాక్ట్ చేశాడా, లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా, లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం.
మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్. రెండోది, నీకెందుకు చెప్పాలి నా డూ ప్యాక్ చేశాడని చెప్పి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు వచ్చే నన్ను చూడడానికి, నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. సో వాట్స్ యూ ప్రాబ్లమ్? షుడ్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో మీకు బాడీ డబుల్ ఉన్నారా? నాకు ఇప్పుడు దాకా నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి. బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్ మీ. సో దానివల్ల ఆర్మ్ సరిపోలే మాకు. అంటే కొన్ని షార్ట్స్కి ఎందుకు వస్తాయంటే జీవి డబుల్ యూనిట్కి ఏమవుద్ది, వెనకాల లాంగ్ షార్ట్స్లో మేము నడిచేది కానీ జనాలు మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో, నా బ్యాక్ షాట్ తీయాలనుకో, ఇట్ వుడ్ హెల్ప్ అ బాడీ డబుల్. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. సో ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో అని చూడాలి. ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారండి మీ సినిమాలో. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో. అంటే ప్రభాస్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే, బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్, less than 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్. సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం. కెమెరామ్యాను థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు. కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సెట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం. కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం. లేదు, దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్. సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వే లాక్, దట్ వాజ్ లాక్, దిస్ వాజ్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం అవసరం ప్రభాస్ గారు కానీ లేదు. ఇప్పుడు తెలుసు కదా, అది కాదు సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు. మా అందరిని, మా జనరేషన్ కానీ, నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే, డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ. తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటంటే డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా నేను, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య. ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరు స్టంట్మెంట్లు పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని, ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు. అంతెందుకు, ఇతను మన రాక్, అతను బాడీ డబుల్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంట్ ఎమ్ అవుట్ సైడ్, దిల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు. అండ్ దట్ ఈస్ ఓకే. వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ భలే ఇచ్చాడు, ఇలా పెట్టి పక్కన అతను పెట్టి, మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు. సో దట్ ఈస్ ఫైన్. అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి, వెళ్ళంగా ఇది ఒక యాంగిల్ సార్. అంటే ఫ్యాన్స్ ఉంటే ఇంకో యాంగిల్ కూడా చూస్తే, మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాస్ట్ చేసుకుంటున్నట్టే కదా, చాలుగా, అంతే కదా. మీకు ఇచ్చే డాష్లు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత, ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకొని, ఇప్పుడు విష్ణు ఉన్నాడు, మొత్తం మ్యాప్ చేస్తాను. సరే విష్ణు దాకా ఎందుకు, లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం, నా మిత్రుడిది. ఓకే, ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి, టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరుణ్ చెప్తున్నాను నేను, నెక్స్ట్ ఐమ్ టాకింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో, 5 years లోపలే వస్తుంది. లెట్స్ 3 years అనుకోండి. 3 yearsలో ఏమవుతుంది, ప్రభాస్ని మొత్తం స్కాన్ చేసేసాను. మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు, ఓకే, మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి, థియేటర్స్లోనూ ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ 8 monthsకి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ అని ఫిక్స్ అవుతారు. ప్రభాస్ స్క్రిప్ట్ అంటాడు, బాగుంది, హీరోగా నాకు నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ డూ అన్నీ చెప్తాడు.
దాని తర్వాత మీకు ఒక 20 డేస్ ఇస్తాడు. మిగతాది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకొని ఏఐతో వచ్చేయచ్చు. మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ దేర్. రేపు నాట్ జస్ట్ ప్రభాస్, ఎనీ హీరో. అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్, విష్ణు విల్ నాట్ ఏజ్, అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్, గోపీచంద్ విల్ నాట్ ఏజ్. దే విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. రేపు కొత్త అది వదిలేసండి, మా వరకు ఉందా ఓకే. రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను, మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్. రేపు చిరంజీవి గారిని ఒక 20 సంవత్సరాల తర్వాత అంకుల్ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటాడు. ఓకే అంటాడు ఆయన. ఓకే అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా. పెద్దరాయుడులో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను, ఆయన యాక్ట్ చేస్తాడు. మాకందరికి ఇబ్బంది కాదు. నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక 10 సంవత్సరాల తర్వాత, వాళ్ళు రాగలరా లేరా అనేది క్వశ్చన్ మార్క్. ఎప్పటికీ మీరు వెళ్తుంటారు అంతే. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఏ వచ్చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మీ నాన్నగారిని చిరంజీవి గారిని మీ అందరిని పెట్టుతున్నారు. సపోజ్ నేను వితౌట్ మీ పెర్మిషన్స్ లేకుండా నేను ఏలో మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక సినిమా తీసేస్తే. బ్యూటిఫుల్ క్వశ్చన్. నా దిస్ ఇస్ వాట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా అగ్రిమెంట్లు రివైజ్ చేసి ప్రెసిడెంట్గా నేను అందరికీ హెచ్చరించాను. నా ద ఎంటైర్ కౌన్సిల్ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతాను. నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు. అర్థమైందా అండి? దాంట్లో 2 విధాలు ఉన్నాయి. మొన్న అందుకే హాలీవుడ్ అంతా స్ట్రైక్ అయింది ఒక 2 years బ్యాక్. ఈరోజు ప్రభాస్ వచ్చాడు, యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు. నేను రేపు సినిమా తీస్తున్నాను క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని. తీసిన తర్వాత నేను ప్రభాస్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ నేను తీసుకొచ్చి ఈ సినిమాలో వాడుకుంటాను. నేను ఆయన క్యారెక్టర్ వేసేస్తాను అని రేపు ప్రభాస్ వచ్చి నేను క్వశ్చన్ చేశానుకో, హౌ కెన్ యూ యూజ్ దట్స్ నువ్వు నన్ను కదా వాడుతున్నావు అంటే నేనేమంటాను, నిన్ను వాడట్లా నా రుద్ర క్యారెక్టర్ను వాడుతున్నాను అంటాను. హూ హోల్డ్స్ ఐపీ? మొన్న ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, చూసారు లేదు? ఒక సింగర్ ఆర్ ఇది వేస్తే వాళ్ళు వేసి కోర్టు ఏమని అడిగింది, నీ గొంతు పోలిన గొంతు ఇట్స్ నాట్ యువర్ వాయిస్ అంది. ఇప్పుడు మనం రికార్డింగ్ డ్యాన్స్లు చూస్తున్నాం విలేజ్ల్లో, ఎంతోమంది చక్రవర్తి రికార్డింగ్ డ్యాన్స్ మీకు తెలిసి ఉంటుంది, బోల్డ్ రికార్డింగ్ డ్యాన్స్, ఆర్కెస్ట్రా ఇవన్నీ. సో వాళ్ళు అలా కాస్త పోజ్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి లైటింగ్ పెట్టి మేకప్ చేసేస్తున్నారు. సో వాళ్ళ మీద మీరేం కేసు వేయలేరు కదా. ఎస్, నౌ దట్స్ వై మీరు అన్న పాయింట్ కరెక్టే. యూ నో దే ఆర్ ఇంపర్సనేటింగ్ కానీ దే ఆర్ నాట్ సేయింగ్. ఇంపర్సనేషన్ వేరే, మిమిక్రీ వేరే. దే ఆర్ నాట్ ఇంపర్సనేటింగ్. నేనే విష్ణు అని చెప్పి వచ్చి కూర్చోట్ల వాళ్ళు, ఓకే నేను విష్ణులా ఉంటాను అని వచ్చి వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. అది యాక్సెప్టబుల్. ఇమిటేటింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, ఇంపర్సనేషన్ ఈజ్ రాంగ్. సో అందుకే ఇప్పుడు ఏమైపోయింది, యూ కాంట్ యూజ్ మై వాయిస్. నాన్నగారు వాయిస్ని, ఫొటోస్ని అన్నిటినీ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసాం. నా ఇప్పుడు 10 మంది యాక్టర్లు వచ్చారు ఆన్ బోర్డ్, ఓకే, టు డూ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, ఆల్రెడీ ఆ మధ్యన ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ మనిషిని తీసుకొచ్చేసి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దే ఆర్ ఇమిటేటింగ్, నాట్ ఇంపర్సనేటింగ్. రేపు మీరు వచ్చేటప్పుడు కూడా ప్రభాస్ లాగా ఉంటాడు అని చెప్పి ఒకరిని తీసుకురావచ్చు, కానీ ప్రభాస్ ఇదని చెప్తే అది తప్పు. సో మొన్న హాలీవుడ్ కూడా స్ట్రైక్ అయింది. దిస్ వాజ్ అ వెరీ రీజన్ వై దే స్ట్రైక్ అయింది. ఇప్పుడు రేపు ఎవడైనా ఇచ్చేయచ్చు కదా. అందుకే నేను ప్రెసిడెంట్ అయిన మొన్న 6 months బ్యాక్ ఐ కాల్ ఫర్ అ డైలాగ్. ఆల్ యాక్టర్స్ అగ్రిమెంట్స్ రివైజ్ చేసుకోండి. మీ క్యారెక్టర్ కానీ మీ పోలికలు కానీ వి మేడ్ ఎంటైర్ ఆనందన్ లాయర్స్ని పెట్టి విత్ మై ఓన్ మనీ ఐ డిడ్ ఇట్ అండ్ ఐ పాస్డ్ ఇట్ ఆన్ టు ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. లెట్ ఎవ్రీ యాక్టర్ యూజ్ దిస్ టర్మినాలజీ. లేకపోతే వెళ్ళగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందండి. ప్రొడ్యూసర్ దగ్గర ఐపీ రైట్స్ ఉంటాయా, లేకపోతే ఆ నటుడి దగ్గర ఉంటాయా ఐపీ రైట్స్? సో ఆ క్వశ్చన్ అనేది ఇట్స్ వెరీ గ్రే ఏరియా. ఇప్పుడు పెద్దరాయుడులో నేను ఐ కెన్ రెప్లికేటెడ్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు. సో ఆయన నేను పెద్దరాయుడు Part 2 ఎక్స్టెండెడ్ క్యామియో అని నేను పెట్టాను అనుకోండి, హీ కాంట్ ఫైట్ మీ అవుట్. యాక్చువల్గా మనకి నళినీకాంత్, రాజ్ కుమార్ అని, చిరంజీవి, పూర్ మ్యాన్స్ చిరంజీవి అని రాజ్ కుమార్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన సీరియల్స్లో కూడా ఇచ్చేది. నళినీకాంత్ అని చెప్పి రజనీకాంత్ గారు లాగా ఉండేవాళ్ళు ఇంతకుముందు కూడా. హాలీవుడ్ స్ట్రైక్ అది ఐపీ ఇది ఏఐ యూస్ చేస్తున్నారు రైటర్స్ చేశారు. రైటర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రైటర్స్, దాని తర్వాత SAG ఫాలో అయింది, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, వాళ్ళని ఇచ్చేసారు. సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కన్నప్పలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడున్నాను నేను. ఎలా వాడానంటే ఇట్స్ వెరీ న్యూ. ఇప్పుడు ఓన్లీ మెయిన్ యాక్టర్స్ వరకే వాడున్నాను నేను. మేబీ అనదర్ 1.5-2 years ఇంకా అన్ని సినిమాలకి. జీబీ యూ విల్ నాట్ నో వీడి మూలంగా ఇప్పుడు ఈ సినిమా తెలుగులో స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళాం. రేపు ఏ సినిమా ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో స్టార్ట్ అయిందని చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు వాయిస్ ఆయన డిక్షన్ అది
కావాలి. మిగతా లాంగ్వేజెస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఆయన డిక్షన్ కానీ రాదు ఎవరికి. సో ఇప్పుడు ఏం చేసాం, తమిళ్లోకి వెళ్ళి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో ముందు ఆయన డైలాగులన్నీ చెప్పించాం, మాడ్యులేషన్ ఇలా ఉండాలి ఇది అని చెప్పించేసాం. ఇప్పుడు ఏఐలో ఈయన వాయిస్ మ్యాప్ చేసాం. యాజ్ ఇట్ ఈస్ నాన్నగారు తమిళ్లో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ తమిళ్లో. ఐ షో ఇన్ ద ఎడిటింగ్ రూమ్ రైట్ నౌ. అక్షయ్ కుమార్ గారు తెలుగులో ఆయన తెలుగులో నేను మాట్లాడిచ్చాను. అప్పుడు మాకు ఈ టెక్ ఇంకా అడ్వాన్స్డ్ కాల. ఆయనతో తెలుగులో మొత్తం షూట్ చేసిన తర్వాత ఆయన వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పించేటప్పుడు అప్పుడు ఇంకెవరో లేదు, కెనడాలో ఒక కంపెనీ చేశారన్నారు. దాని తర్వాత ఆ కెనడా కంపెనీ బాంబేలో కంపెనీతో టైఅప్ అయిందన్నారు. దాని తర్వాత వాళ్ళతో చేయించాం మనం బాంబే కంపెనీలో. యాజ్ ఇట్ ఈస్ అక్షయ్ కుమార్ ఓన్ వాయిస్తోనే, ఆయన వాయిస్తోనే ఇక్కడ తెలుగులో మాట్లాడిన తమిళ్, మలయాళం సేమ్. విష్ణుస్ వాయిసెస్ ఆర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు వీ వెంట్ వన్ స్టెప్ అహెడ్. లిప్ కూడా we changed it. Lip sync as per the language. As per the language. We changed it. ఈ కన్నప్పలో చూస్తుంటే ఇంతవరకు ఒకటే ఫీమేల్ క్యారెక్టర్ ఫోకస్ అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని ఆల్ మేల్ క్యారెక్టర్స్, అన్ని మేజర్ లాంగ్వేజ్ కనిపిస్తున్నాయి. అసలు ఎన్ని క్యారెక్టర్లు ఉండిపోతున్నాయి సినిమాలో? లవ్ సాంగ్ ఉందన్నారు కదా, హీరోయిన్ ఉంది కదా ఒకటి అంతే. అఫ్ కోర్స్ మధుబాల గారు ఉన్నారు, ఆవిడది ఇంట్రడక్షన్ చేసాం మనం అంతా. దాని తర్వాత పార్వతీదేవి, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఉమెన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. సురేఖవాణి గారు, ఐశ్వర్య గారు టీజర్లో కూడా వచ్చారు కదా వీళ్ళందరూ. ప్రభాస్ గారు సెట్కి వచ్చినప్పుడు మీరే డైరెక్షన్ చేశారా? నో డైరెక్టర్ కదండి. యాక్షన్ వరకు ఐ కొరియోగ్రాఫ్, డైరెక్టరే కదా. యాక్షన్ మీరు చేశారు, కొరియోగ్రాఫ్ మొత్తం ఎన్ని సీక్వెన్సెస్ ఉంటాయి అన్ని? యా వార్ సీక్వెన్స్ చాలా పెద్దదని చెప్తున్నారు అసలు. వార్ సీక్వెన్స్ 18 minutes 12 minutesకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇంకా దాన్ని ట్రిమ్ చేయమని అడిగాం లెంత్ ఆఫ్ ద మూవీకి. అది తగ్గదు. అది ఇంకా అది వెరీ కీలకమైన పాత్ర వార్ సీక్వెన్స్ మూవీలో. ఎందుకంటే బిగినింగ్ నుంచి బిల్డప్ చేసేది ఇదే, అండ్ ఇట్ విల్ బీ అ వెరీ ఫెనామినల్ వార్. కానీ ఈ మధ్య మనం వార్ ఎపిసోడ్స్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాహుబలి దగ్గర నుంచి మనం ఇంకా లార్జర్ దాన్ స్క్రీన్ చూస్తున్నాం కదా. ఆ స్టాండర్డ్స్కి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? మేబీ ఇదొక స్టాండర్డ్ రేజ్ చేస్తుందేమో. లెట్స్ హోప్, లెట్స్ ప్రే. వీ నెవర్, అంటే ఒక సినిమా చేసేటప్పుడు వీల్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ ఇది ఒక స్టాండర్డ్ రేజ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయం. అది జనాలు ఎంతగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు స్టాండర్డ్ సెట్ చేస్తారు. సో ఐ హోప్ అండ్ ప్రే వాళ్ళకి నచ్చి దే విల్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ యాజ్ ఎ న్యూ ట్రెండ్. ఇక్కడ మీ సినిమాకి ఒక టఫ్ టాస్క్ నాకు అనిపిస్తుంది. ప్రభాస్ చివరిలో 15 minutes 20 minutes 30 minutes ఎంతసేపు ఉంటారు, లాస్ట్లో కదా ఉంటారు. లాస్ట్ దాని ముందు ఉంటారు కొద్దిగా ప్రీ క్లైమాక్స్ అనుకుందాం. బట్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రీ క్లైమాక్స్ వచ్చేదాకా ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. కేవలం ప్రభాస్ కోసం వచ్చి ప్రభాస్ ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మెయిన్ అంతసేపు కూడా ప్రభాస్ ఎప్పుడు వస్తాడని ఉంటుంది. అప్పుడు అంతవరకు తీసే సినిమా వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది ఒక టఫ్ టాస్క్. రెండోది వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం ఇంకో టఫ్ టాస్క్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని, ఈ రెండింటికన్నా మూర్తి గారు మీరు ఫస్ట్ మిస్ అయిన బిగ్గెస్ట్ క్వశ్చన్ చెప్తాను నేను. ఈ రెండు కాదు మెయిన్ క్వశ్చన్. తెలిసిన కథ మళ్ళీ వచ్చి కూర్చొని చూడడానికి ఎందుకు రావాలి జనాలు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎవ్రీబడి నోస్ ద క్లైమాక్స్. ఎవ్రీబడి నోస్ ద క్లైమాక్స్. నా సినిమా, ఏ సినిమాకైనా మీరు లోపలికి వెళ్ళి కూర్చునేటప్పుడు క్లైమాక్స్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్తో కూర్చుంటారు మీరు. కానీ నా సినిమా లోపలికి వచ్చేసరికి మీరు క్లైమాక్స్ తెలిసి మీరు వచ్చి కూర్చుంటున్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని నేను కూర్చోబెట్టాలి ముందుంచి. సో I believe we wrote a very good script, and the fathers and emotion between Sarath Kumar garu and mine, మా 5 గూడాలు మీ అందరం ఒకటయ్యేది, ఆ మెయిన్ ఫైట్, ఆ మెయిన్ విలన్ ని ఎదిరించేది, ఆల్ దట్ విల్ బి. గూడాలు ఫైట్ అనగానే మనం రీసెంట్గా సూర్య సినిమా ఒకటి వచ్చింది, దాంట్లో కూడా కంగువా అందులో కూడా ఆ కాన్సెప్ట్ ఉంది కదా. కంగువాది ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ఈచ్ అదర్. ఆ స్టోరీ అది గూడాలు ఉంటాయి కదా, ఆధిపత్యం. ఇది ఆధిపత్యం గురించి కాదు. ఇది మన స్టోరీ అంతా ఇది వాయులింగం పైన రన్ అవుతుంది. దానిపైన ఎక్కువ చెప్పంటే కథ తెలిసిపోద్ది. టీజర్ అంతా ఒక ఎత్తు, టీజర్ అంతా మీ స్టాండర్డ్లో తగ్గట్టు ఉంది. చివరిలో మీ శివయ్య డైలాగు ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. టీజర్ కన్నా ఎక్కువ వైరల్ అయింది, పాపులర్ అయింది. సినిమాల్లో కూడా వాడేశారు, తర్వాత అది కట్ చేశారు అనుకుని అది వేరే విషయం. దాన్ని ఏ కోణంలో చూస్తారు? సో ఐ లుక్ ఎట్ ఇట్ వెరీ పాజిటివ్ వే. శివయ్య అనేది ఇట్ బికేమ్ ప్రాబబ్లీ అది కామికల్గా చేసింది మా ఇంట్లో వాళ్ళు, బయట సినిమా వాళ్ళే. కానీ అదర్వైజ్ ఇట్ బికేమ్ ఇట్ వాజ్ క్వైట్ థింగ్.
దేవుడి పేరుని మరీ అంత వ్యంగ్యంగా వాడేది ఐ డెంట్ యాక్సెప్ట్. ఓకే, దట్ ఐ డెంట్. కానీ అది దాని ఏమైనా సింగిల్ అనే సినిమాలో ఆ డైలాగ్ వాడడం వల్ల మీరు ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకోపోయారా? నేనేం తీసుకోపోలే. అది ప్రాబ్లం మీరు అల్లు అరవింద్ గారిని అడగాలి. అవునా? అది అంటే తీసింది ఎందుకని అరవింద్ గారిని అడిగితే వాళ్ళు చెప్తారు. అంటే విష్ణు ఏదో వెనకాల స్కెచ్ చేస్తున్నాడు, అమ్మో ఇది రిస్క్ అయ్యేలా ఉందని వాళ్ళే తీసేసారంటారు. నాకు వేసే టైము లేదు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే స్కీము లేదు. నేను ఈ జ్యోతిర్లింగాలని తిరిగిన దట్ ఇట్ వాజ్ ఓన్లీ పాజిటివిటీ ఫర్ మీ. వాళ్ళ కర్మను వాళ్ళు పోతారు అనుకుని వదిలేయాలి ఎవరైనా మనల్ని ఏందా అంటే. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సింది అరవింద్ గారు ఆన్సర్ చేస్తే బెటర్. కానీ మీరు అలా చెప్పారు, కానీ జ్యోతిర్లింగాలన్నీ తిరిగి పాజిటివిటీ మైండ్లోకి వెళ్ళిపోయాను అన్నారు. కానీ విష్ణు అంటే జనంలో ఒక భయం ఉందంటారు లేదంటారు? నేనేమైనా ఫ్యాక్షనిస్ట్నా లేకపోతే చెప్పాలి. జీవికి భయం ఉందా? నీకు ఏమైనా భయం ఉందా అని మరి నేనంటే భయపెడతారు. ఆయన ఎప్పుడైనా భయపెట్టారు? విష్ణు ఇప్పుడు తీసేసాడు పాప ఆయన అంటే మీకు భయపడేగా తీసింది, లేకపోతే ఎందుకు తీస్తారు? ఏది శివయ్య అన్నది అది ఆయన అడగండి, ఎందుకు తీస్తాడు? అదే ఆయన అడగట్లేదు, మాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆయన పెట్టాడు సార్, ఆయన పెట్టాడంటే కావాలి అందరూ ఉంచుకోవడం. నేను ఐ రోట్ ఎ లెటర్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఐ టెల్ యూ వాట్ ఐ రోట్. అది ఏ రాసిన అది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఉంది. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనందరం ఒకటవ్వాలి అని మనం అందరం ఒకటిగా ఉండే టైంలో ఒకటి బాలకృష్ణ గారిని దాన్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. ఓకే, ఇండస్ట్రీలో అప్పుడే ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఓకే, దానికి కంగ్రాచులేటరీ మెసేజ్ వీళ్ళు ఎవరు పెట్టల, కానీ ఆయన కామెడీ మాత్రం చేశారు. ఆయన్ని మన సినిమాది ఏదో చేశారు. ఇది కొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో. మీరు అడ్రస్ చేస్తారా, లేకపోతే రేపు నా సినిమాలో నేను మిగతా వాళ్ళని పెట్టినప్పుడు ఎవడైనా అడిగితే మాత్రం బాగుండదు. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద న్యూ నార్మల్, then I no, if this is the new normal, then you tell me, maybe I will learn this is the new normal. Lekapothe idane. Then producer council came into the picture. They said no, it shouldn't have been done. అరవింద్ గారికి నాకు మాట్లాడారు, కానీ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు తీసేశారు అనేది మాత్రం అరవింద్ గారిని అడగండి. తర్వాత మీ దగ్గర ఒక గమ్మత్తు గమనించాను.